అందరికీ నమస్కారాలు అండి. మీడియా మిత్రులందరికీ నా పేరు దేవనక దేవేందర్, నల్గొండ జిల్లా మాది. నేను ఎక్స్ సర్పంచ్ని. రాజు పాకాల గురించి మాట్లాడుతున్నాను. 2021లో రాజు పాకాల తండ్రి అరుణారావు దగ్గరికి వాళ్ళ డ్రైవర్ గారు తీసుకుపోయారు. ఎందుకంటే మా తమ్ముని 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి 2018లో. డయాలసిస్ పేషెంట్. కరోనా టైంలో చాలామంది డయాలసిస్ పేషెంట్ చనిపోతున్న టైంలో వాళ్ళ డ్రైవర్ నాకు పరిచయం ఉంటే మా ఇంటి దగ్గరికి వస్తే ఇట్లా ఇబ్బంది ఉన్నది, యశోద హాస్పిటల్లో పోతే వాళ్ళు 24 లక్షలు అడుగుతున్నారు, ఏమన్నా అవకాశం ఉందా, జీవనదాన్ని అప్లై చేసాము, చేయడానికి అవకాశం ఉందా అని నేను పోయాను. అడిగితే అతను ఏమనంటే, అన్న ఏం లేదు సార్, ఇప్పుడు విల్లాలు ఉంటుండు, ఓరియంట్ విల్లాలు ఉంటుండు, నేను తీసుకొని పోతా, ఒక్క ఫోన్తో అయిపోతుంది, ఏముంది అనక చిన్న విషయం అని చెప్పాడు. నేనేం చేసా, పోయినాం. నేను మా బ్రదరు, ఇంకో బ్రదర్, ముగ్గురు కలిసిపోయినాం. పోయినాక ఓకే నేను మాట్లాడితే చేస్తా, అది అయ్యో పాపం అది ఇది అన్నాడు. అన్న తర్వాత నైట్ మళ్ళీ ఫోన్ చేసిండు డ్రైవర్ ఫోన్ చేసి ఏమంటాడు, అన్న ఒక 15 లక్షలని ఏమంటుండే సారు, 24 లక్షలు అవుతుంది కదా అని అడిగాడు. అంటే నేనేమన్నా ఈ కిడ్నీకి ఇస్తారా అని, అమ్మాయి ఎక్కడ కర్మ అని అనండి. ఇంట్లో కూడా అందరూ బాధపడకుండా మంచి కిడ్నీ ఇప్పిస్తారు, ఇప్పుడు ఎవరు కిడ్నీలు కూడా ఇప్పించుకుంటలేరు కదా, యశోద హాస్పిటల్ ఇప్పిస్తే బాగుంటుంది కదా అని చెప్తే సరే అని ఒక 10 లక్షలు ఇస్తానని చెప్పండి. 10 లక్షలు తీసుకొని నేను, వాళ్ళ డ్రైవరు, మా తమ్ముడు ఇద్దరు నలుగురం కలిసి డయాలసిస్ పేషెంట్ తీసుకొని పోయినాం. చేతిలో పెట్టి కాలు మొక్కి వచ్చినాం. మీకు వారం రోజులలో మీకు పర్మిషన్ వస్తుందని చెప్పాడు. వారం రోజులలో కాదు, నాకు 3 రోజుల నుంచే స్టార్ట్ చేసాడు. ఏమని స్టార్ట్ చేసిండు, దేవేందర్ బాగున్నావా అని 11 గంటల రాత్రి కూడా ఫోన్ చేసేది. బాగున్నావా, ఏం చేస్తున్నావు, తిన్నావా, పన్నావా, నువ్వు సర్పంచ్ అయ్యా, 2 సార్లు సర్పంచ్ అయినావు, నీకేందా అదే ఇదే అనుకుంటా సార్, ఏదో మభ్య పెట్టుకుంటా మాట్లాడుకుంటూ వచ్చిండు. వచ్చి ఏమన్నాడు, దేవేందర్ ఏం లేదు కానీ రేపు నువ్వు నీ భార్య కలిసి ఒకసారి రానమ్మా ఇంటికి, పర్సనల్ మాట్లాడింది అని చెప్పిండు. అంటే సరే ఏం పని విషయం సార్ అని నేను, మీరు రండి ఇంటికైతే రండి అంటే ఇంటికి పోయినాం. పోతే గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి, నువ్వు 2 సార్లు సర్పంచ్ అయినావు, నీకు రాజకీయ అనుభవం బాగున్నది, నీ దగ్గర ఏదో రాజకీయ లక్షణాలను ఇప్పిద్దాం అనుకుంటున్నాను. అంటే నేను బాగు సార్ ఆ పార్టీ కాంగ్రెస్, నేను టీఆర్ఎస్ పార్టీ రాను సార్. నేను గవర్నర్ కోట పిచ్చోడవను, ఏందమ్మా మంచి ఇచ్చే పోస్టుగా వద్దంటుడు, మీ ఆయన చెప్పు అని ఇట్లా మభ్య పెట్టి, బయట వాళ్ళకైతే 15 కోట్లు, 16 కోట్లు, 20 కోట్లు తీసుకుంటారు, నీకు ఏమో ఒక 5-6 కోట్లలో కథం చేస్తున్నాయా, ఇను నా మాట ఇను, అరే ఇనవయా అనుకుంటా. నా సార్ మా పరిస్థితి బాగాలేదు, ఈ కరోనా టైంలో మా దగ్గర డబ్బులు కూడా లేవు, ఏదో నేను సర్పంచ్ 2 సార్లు ఏంటో నా దగ్గర డబ్బులు అనుకుంటామేమో, ఏం లేవు సార్ అవసరం కానీ లేలే అని చెప్తే, ఈమె పక్కపంటి ఒకసారి ఆలోచిద్దాంలే అని చెప్పి ఇక మేము మళ్ళీ నైట్ ఫోన్ చేసాం. చేస్తారు అంత డబ్బులు అయితే మా దగ్గర లేవు అన్నాం. అంటే కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత మొత్తం ఇచ్చేది టైం ఇస్తా, ఆ టైంలో ఇవ్వను అనగా. ఇప్పుడు అప్పుడైతే ప్రజెంట్ మన దగ్గర డబ్బులు లేవు, మనం వేరే వాళ్ళ దగ్గర అట్లా ఇట్లా బంగారం గింగారం పెడితే 150 అయింది. అంటే 150 అయిందని తెల్లారి మళ్ళీ ఫోన్ చేసి 150 ఇస్తుంది సార్ మా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పి. అంటే ఆయన ఏమన్నాడు, 150 కాదు కానీ బాగోదు 120 పట్టుకురండి అంటే 120 తీసుకొని నేను, మా మేడము, బీసీ సంక్షేమ సంఘాల పనిచేసే రాజేందరు, ఒక 3 ఫ్రెండ్స్, వాళ్ళ డ్రైవరే లోపల రానియరు, పర్మిషన్ ఉంటే లోపల పంపిస్తారు విల్లకాడికి. ఆ పర్మిషన్ తీసుకుని ఆ డ్రైవర్ అందరు తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి సెల్ ఫోన్ బయట పెట్టించి లోపల తీసుకుపోయి 160 తీసుకొని ఇక అయిపోయింది పో నీ పని అన్నాడు. అయిపోయిందంటే నా పని అయిపోయిందంటే నా పోస్ట్ వస్తుందని నేను అనుకున్నా, కానీ పని అయిపోయిందని నేను అర్థం చేసుకో, తెల్లకోని కదా, గొర్రెలకే నమ్మింది నేను ఆయన. సరే అని వచ్చినాక మళ్ళీ 3 రోజులకే ఒక వీడియో వైరల్ అవుతుందంట. ఆ వీడియో ఏంటంటే, నిజామాబాద్కి వెళ్ళి ఓ అతను 2016లో ఆయన హిమాయత్ నగర్ ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు ఓ చైర్మన్ పోస్ట్కి ఇచ్చినట్టు ఆయన పేరు సోమేష్ యాదవ్, ఇచ్చి ఆ వీడియో కేటీఆర్ గారు పంపించాడు. కేటీఆర్ గారు ఏం చేసి వాళ్ళ బామ్మది పోయి, ఏందిరా మీ నాయనది ఇది, ఎప్పుడో పంచాది, ఇంతకుముందు వాళ్ళ అమ్మడోళ్ళకు ₹1,00,00,000 తీసుకుని ఎంబీబీఎస్ ఇట్లా అప్పటికే పంచి, ఇదేం పంచారు, ఎప్పుడు ఇదే పంచారని వాళ్ళ బామ్మడిది ఇంకోపడితే, బామ్మడిది తండ్రి ప్లాన్ చేసి ఒక గొర్రెగాడు కూడా దేవేందర్ గారు ఉండు కదా, వానికి ఏదో టెండర్ అని చెప్పి నైట్ 12 గంటల ఫోన్ చేసి మళ్ళీ గాడుపు కొట్టి
అంటే నా దగ్గర లేవు సార్, ఒక్క రూపాయి లేదు. మీ చిన్న పని అది ఏముంది మీ దగ్గర, నేను ఇచ్చిన వెనక కట్టించాను. లే అవి మా పెద్ద మేడం పోయినాయి. పెద్ద మేడం లోపలికి పెద్ద మేడం ఉంటుంది, బిగ్ మేడం. అంటే బిగ్ మేడం ఎవరు, ఆయన మిస్సెస్. ఆమె దగ్గర పోయినాయి, డబ్బులు రావు, మీకు నేను ఇస్తా కదా, నా మాట ఎవరంటే సీఎం అనుకుంటే ఈ సీఎం అని మాట చెప్పి మా దగ్గర 10 లక్షలకు వాళ్ళ అన్న కొడుకుని పంపిస్తే, నా దగ్గర లేకపోతే ఒక ఫోన్, ఒక ఉంటారు మన ఫ్రెండ్స్, వాళ్ళ ఫోన్ చేస్తే 10 అడిగింది ఆయన. ఎవరెవరు వచ్చారు నా దగ్గరికి, అరుణారావు కొడుకు చంద్రశేఖర్, ఈ డ్రైవర్ శ్రీరామ్, ఇంకో గంగాధర్ అంటే ఆయన, నలుగురు కలిసి నా దగ్గరకు వచ్చారు. ఆ నలుగురు ముందర డబ్బులకు 10కి 10 ఇవ్వమంటే 10కి నేను 6 కలిపి 16 ఇచ్చేసాను. 1,86,00,000 పోయిన తర్వాత ఇక నాకు తెలిసింది ఇద్దరు చీటరు, ఈయన పెద్ద బుద్ధిమంతుడు అని అప్పుడు తెలిసింది. అప్పుడు నాకు తెలియలే, మంచి బుద్ధిమంతుడు అనుకున్నాను. కానీ పెద్ద చీటరు వీడు అని నాకు అప్పటిదానికి తెలియలే. ఇక దానికి అయినాక నేను 2-3 రోజుల తర్వాత తెలిసిపోయింది నా గుణం. ఎంఎస్సీ కూడా అయిపోయినాయి. ఇక తమ్ముడు కిడ్నీ కూడా ఏమొస్తలేదు. సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి. 2 times 3 times 4 times పోయినా, ఇంటలేదు నా మాట. తర్వాత నేను మా మేడం ఒక 10 మంది కలిసి పోయినాం. పోయి గట్టిగా లొల్లి పెడితే, అహే మా బిడ్డ ఉన్నది లోపల అంటే, ఎవరు, కేటీఆర్ మిస్సెస్ ఉన్నది, నీకు 4 గంటల వరకు సగం డబ్బులు పంపిస్తే దేవేందర్, వద్దు న్యూసెస్ వద్దు, మనకు పంచవద్దు, నా కొడుకు లాంటి వాడివి, ఓని పంపిస్తాను. సరే పెద్దమ్మాయి చెప్పిండు కానీ వస్తే కానీ మేము వెళ్ళిపోయాను. 4 గంటలు నేను ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిండు, నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టిండు. కొట్టంగా కొడితే ఏం చేసిండు, కొట్టంగా కొడితే ఆయన ఫోన్ చేయలే, రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి ఏమంటాడు, దేవేందర్ నేను రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఎవరండి మీరు అన్న. అరుణారావు కొడుకున్నాను. చెప్పండి అన్న. మా నాయన దగ్గరికి వచ్చి లొల్లి పెడుతున్నాడా, గొడవ చేస్తున్నాడా, ఎవరనుకుంటున్నావు, 3 కమిషన్లు చెప్పినా ఆల్రెడీ, నీ మీద లోపలి పీడీ యాక్టివిటీ లోపల ఇప్పిస్తా అని బెదిరించి, ఏం చెయ్యి, ఇప్పుడు వస్తున్నా చెయ్యి, ఏ పీడీ యాక్టివిటీతో పెట్టి పోతల పడిపోతా. తెలంగాణ వచ్చింది కూడా నల్గొండ వాళ్ళతో వచ్చింది, శ్రీకాంత్. నేను నల్గొండనే పెట్టి ఎప్పుడు పెడతావు, నేను భయపడుతున్నావు, నేను గట్టి వాడుతుంది. కట్ చేసి ఎవరు చేసాడు, వాళ్ళ బంధు ఉప్పల్ వెంకటేశ్వరరావు అంటే ఆయన ఉన్న, నాకు పరిచయం. ఆయనకు ఫోన్ చేసి, దేవేందర్ నీకు పరిచయం అంటే, ఎక్స్-సర్పంచ్ అంటే పరిచయం నాకు, చెప్పు వానికి. మా డాడీ దగ్గరకు వచ్చి వాడు పెద్ద పెద్ద గొడవ చేస్తున్నట, 3 కమిషన్లు చెప్పిట్టినా పీడియాక్ అయిపోతుంది వాడి మీద అంటే, ఆయన ఏమన్నట్టే, ఎందుకు తొందర పడుతుంది, వద్దు ఏందో నేను తెలుసుకుంటా, అసలు ఎంత పెద్ద విషయం జరిగింది ఈ మధ్యలో నాకు తెలుసుకుంటా అని ఆయన కట్ చేసి నాకు చేసిండు. అన్న ఎక్కడున్నావు అన్నాడు. అంటే అన్న ఇంటి దగ్గర ఉన్నా నేను అని చెప్పిన. చెప్తే ఆయన ఏమన్నాడు, అన్న ఏం లేదే, రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసిండు, అరుణారావు కొడుకు నాకు అన్నాడు. ఏంటిదని అన్న. అంటే ఏమోనే పీడియాక్ట్ అంట, 3 కమిషనర్ అంట, ఏదో అంటున్నాయినా అన్నాడు. అంటే సరే మనం నువ్వు ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గర అనగా, మేము ఒక 4 వచ్చి మేము వెళ్ళిపోయినాం. ఏంటి మీకు ఇప్పుడు చెప్పిన విషయాలని ఆయన చెప్పిన. అరే తెలివి తక్కువ వల్ల ఏంది, ఆ కిడ్నీ పేషెంట్ డబ్బులు తీసుకొని ఇదంతా ఇంతే, ఆయన అప్పు కూడా కట్టించుకోండి మీతోని, ఇదంతా ఏంది అని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఇట్లా దేవేంద్ర వచ్చిన నా దగ్గరికి, అంతా మీదే తప్పు ఉంది, ఎక్కడ పోయినా మిమ్మల్ని అంటారు, ఎందుకు అనవసరంగా ఆయన లెక్క ఎందుకు చూపించానికి, నాకు సుట్టం అవుతావా వానికి సుట్టం అవుతావా, నువ్వు నా వానికి సుట్టం అవుతావా నాకు సుట్టం అవుతావా అనుకుంటే కట్ చేసాడు. కట్ చేసి ఆయన ఏమనంటే, అన్న వాని గవర్నమెంట్ జాగ్రత్తనే బాగోదు, ఎందుకంటే వాడు ఇప్పుడు సీఎం ఉన్నది వాళ్ళకు, దయచేయన. అయితే సరే అని చెప్పి అంతలే మన మునుగోడు 10 లక్షలు వచ్చినాయి. కేటీఆర్ సమస్త నారాయణపురం నుంచి పోతుంటే నేను మా మేడం అక్కడికి వెళ్ళి వస్తున్నాం, డైరెక్ట్ పోయి కేటీఆర్ పట్టుకొని సార్ ఏంది మా పరిస్థితి, ఇట్లా మీ బామ్మాడిది పీడియాక్ట్ అంటారు, మా దగ్గర డబ్బులు తీసుకుని మీ మామ, అయ్యో ఇంత పబ్లిక్ ఎందుకు మాట్లాడుతారు అని తీగల కృష్ణారెడ్డి కూడా పిలిపించి, వీళ్ళను ఈ 3 రోజులు అయిపోతుంది ఇక్కడ, అనితారెడ్డి తీగల కృష్ణారెడ్డి కొడలు డాక్టర్ అనితారెడ్డి చెప్పిండు, తీసుకొని రమ్మని చెప్పగానే మనం సరే నమ్మినాం. మళ్ళీ పోతే పిఏ తిరుపతి అంట, ఆయన కూడా మన నెంబర్ తీసుకున్నాక తెల్లారి ఫోన్ చేస్తే తిరుపతి సెల్ బంద్ ఉంది, మనం డాక్టర్స్ పెట్టేసాడు. సరే అనుకుని 3 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేసాం, ఎవరు అనితారెడ్డి గారికి ఫోన్ చేసి మేము ఇప్పుడే ఫోన్ చేస్తామని చెప్పి, ఆ రోజు ఏం రిప్లై ఇవ్వలేదంట. సెకండ్ సార్ రిప్లై ఇవ్వలేదు. 3వసారి ఫోన్ చేస్తే ఏమంటుందంటే, సారీ మమ్మల్ని ఏమనుకోవద్దండి మీరు ప్లీజ్, వాళ్ళు మేము పెద్దోళ్ళ విషయం మేము పట్టించుకోలేము, వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అని చెప్పింది.
ఇక మేము ఇక అప్పటికి ఆయన ముసలాయన బతికే ఉన్నాడు. ఇక్కడికి అక్కడికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర కాదు తిరుగుతూనే ఉన్నాం. తిరిగే టైం వరకు ఈ ఎలక్షన్లు వచ్చినాయి, ఆయన పోయిండు. మళ్ళీ కాలేజీ యశోద హాస్పిటల్ పడ్డాడు కదా కేసీఆర్, మళ్ళీ పోయినాం కేటీఆర్ గారికి ఇక్కడ దొక్కుతాడండి. మళ్ళీ పోతే నేను అక్కడ వస్తే నేను పోయి మళ్ళీ కేటీఆర్ దగ్గర పోయి మళ్ళీ ఈ విషయం మొత్తం చెప్పినాం. చెప్తే ఆయన ఏమంటాడు, నేను ఏ పరిస్థితి ఉన్నా ఇప్పుడు మా నాయనకు చాలా ఇబ్బంది ఉంది లోపల, ఏ పరిస్థితి ఉంది అంటే మాది కూడా అదే పరిస్థితి ఉంది కదా, మా కిడ్నీల పేషెంట్ ఉంది కదా, వాడు చచ్చిపోతట్టుంది కదా, మేం చెప్పాలి అనగానే ఈ మాట్లాడిన వాళ్ళలో చెప్పింది పోయి పొడబడ్డాడు. అక్కడ వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు నాకు చాలా గొడవ అయింది. మమ్మల్ని వాళ్ళ అక్కడ నా పోలీసులు బయటకు పంపించారు. అయిపోయిన తర్వాత ఏందని మేము అడుగుతుంటే మళ్ళీ ఒక హనుమంతరావు అని వాళ్ళ చుట్టపైన పరిచయం మాకు. ఆయన ఏం చేసిండు, కేసీఆర్ అక్క కొడుకంట భూపాలరావు అని అప్సుగూరులో ఉంటాడు ఆయన. అక్కడికి ఆయన దగ్గర తీసుకుపోయి ఆయన ఏమన్నాడు, మీకు రూపాయి వసూలు చేసిస్తా. ఇంత నష్టపోయింది, ఇదే పని ఆ పని. నేను మొన్న 50 లక్షలు తీసుకున్నా వేరే వాళ్ళ దగ్గర, నేను చెక్కులు ఇస్తామా బాండ్ పేపర్ ఇస్తామా, మేము గవర్నమెంట్ వాళ్ళు పోనీ ఏమన్నా పిలిచి వాళ్ళు 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేసిన. గట్టు ఉండాలి ఇదేంత వాళ్ళగా చిల్లర వాళ్ళు వాళ్ళ గురించి నేను కూడా తెలుసుకున్నా. సరే నేను మా అత్తమ్మతో చెప్తా, మా బామ్మడితో చెప్తా, చెప్పి నేను చేపిస్తా అని చెప్పి ఆయన బుద్ధిమంతుడు ఏం చేసిండు, బాండ్ పేపర్ మీద నాకు ఇన్ని లక్షలు ఇవ్వాలని రాపిస్తుంది. సంవత్సరాలు తిప్పుకుని వాళ్ళు ఒకటి కూడా కదా ఆయన. సంవత్సరాలు తిప్పుకున్నాక మొన్న ఫస్ట్ నాడు నేను ఫోన్ చేస్తే, సారీ నన్ను ఏమనుకోవద్దు, వాళ్ళు ఏమంటారు ఏదంటే కేటీఆర్ చూసుకుంటాడట, కేటీఆర్ ఏమంటే ఇస్తాడంట వాళ్ళు అని కేటీఆర్ మీద నొక్కారు. అప్పుడు ఏం చేయాలి, 13వ తారీఖు నాడు అక్క దగ్గరికి మా తమ్ముడు తీసుకొని పోయిన. అప్పటికి వాని పని మొత్తం దగ్గరికి అయిపోయింది మనిషి. ఆ రోజు అక్క కాడికి తీసుకుపోయినాక అక్క దగ్గర ఉన్నప్పుడు మాట్లాడి, ఆ వీడియో కూడా ఉంది అక్క దగ్గర, మాట్లాడిండు. 15వ తారీఖు నాడు చనిపోయాడు. మొన్న దినాలు అయిపోయినావని తమ్ముడు ఓడుకోవడాక ఇక వాళ్ళు ఏ కేసు పెడతా నాకేంది, నేను ఏ తప్పని చేశాను వాళ్ళు ఏ కేసు పెడతాను నా మీద, మాటగా ఉప్పలెక్కడేసావు చెప్పి వాడిని ఈ మేడాన్ని మన యూట్యూబ్ మేడం ఒకటి వేసింది, ఇద్దరు చిప్పకూడదు తినిపిస్తాడంట. ఏమో చిప్పకూడదు తినిపిస్తాడు, వాళ్ళ ఇంటికి పోయినావా, డబ్బులు ఏమంటావు, మీటోళ్ళు ఇద్దరు కూర్చోబడి మాట్లాడు, నా తప్పుంటే చెప్ప రావదే మాట. ఈయన బుద్ధిమంతుడు, చాలా బుద్ధిమంతుడు. ఈయన 119 నియోజకవర్గాల ఈయన బాధితులు ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది దాకా వెళ్తారు. 10 మంది వెళ్తారు ఈ బుద్ధిమంతునికి. చాలా మంది దగ్గర చాలా మంది అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టిండు. ఇతని మీద సీఎం గారు ఇతని మీద దృష్టి పెట్టాలి. ఈ పాకాల రాజు మీద పాకాల రాజు సిఐడి కేసు పెట్టి మొత్తం తీస్తే వీళ్ళకి ఏముంది అంత బయటపడుతుంది. ఇంత బుద్ధిమంతుడు, చాలా బుద్ధిమంతుడు ఈయన, మామూలు బుద్ధిమంతుడు అతను. కడుపు మసిలిపోతుందండి తమ్ముడు చనిపోయిన తర్వాత. ఎవరుకుంటారు, నేను ఇన్ని రోజులు కష్టపడుతుంటే వీళ్ళకంటే చిక్కులు కావాలంట, వీళ్ళు తీసుకున్న లంచాల చిక్కులు ఉంటాయా, వీళ్ళు ఏమో లిక్కర్ కేసులు అమ్ముకున్నావా, డక్ కేసులు అమ్ముకున్నావా, వీళ్ళకి ఏమైనా చేసినావా, పేదలు మేము మాటప్పుడు మాకు ఏమిటి ఇబ్బంది ఉంది, ఈ నొప్పి లేదు. నా దగ్గర సర్పంచ్ ఎవరు మాట్లాడియండి, నా తప్పుంటే మీ వాళ్ళు చాలా మంది నాయకులు కదా, మీతోగా కేటీఆర్ కు వచ్చే పేరు వస్తుంది. అక్క మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, నా సోదరులకు, సోదరిమణులందరికీ కూడా అతి త్వరలో ఒక డేట్ ఫిక్స్ చేసి